వాయిస్ ఆఫ్ గాడ్ అనుదిన క్లుప్త ధ్యానాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. ధ్యానాంశం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని అనుసరించి దేవునిని వెతుకుట వేడుకొనుట. ఈ రెండు పనులు చాలా ముఖ్యమైనటువంటివి. ఎప్పుడు చేయాలి అన్నది వాక్య వివరణ. సమీపంలో ఉండగానే అన్నది సమాధానం. అడ్వెంట్ అంటేనే ఆయన మనకు సమీపంగా ఉన్న కాలం, అంటే ఇప్పుడే ఆయన్ని వేడుకోవాలి. ఎప్పుడూ వెతుకుతాను, ఎప్పుడూ వేడుకుంటాను అన్న సమాధానం స్వీకరించబడదని గుర్తించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆయన లోకములో ఉన్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు అని చెప్తూ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని చెప్పడం జరిగింది. ఈ లేఖనం ఆశ్చర్యం. ఎందుకు అంటే ఎవరూ సమీపింపరానంత తేజస్సులో ఉన్నటువంటి దేవుడు అందరూ సమీపించేంత దగ్గరయ్యాడు. ఆయన వారి మధ్యలోనికి వచ్చాడు స్వకీయుల యొద్దకు. అంతేకాదు తననెందరు అంగీకరించారో వారందరూ ఆయన బిడ్డలవటానికి అధికారం ఇచ్చాడు. అంటే అందరికీ ఆయన సమీపంగా జరిగిన కాలం అడ్వెంట్. ఎంత సంతోషం! దేవుని బిడ్డలారు, ఎంత భాగ్యం, ఎంత మహద్భాగ్యం! అయితే దగ్గరలోనికి వచ్చిన యేసుక్రీస్తుకు లోకం ఇచ్చిన ఆహ్వానం ఏంటో తెలుసా? సత్రాన్ని ఇవ్వలేక పశువుల పాకనిచ్చింది. నిజమే, ఇవ్వాల్సిన స్థానం ఎప్పుడూ మనిషి దేవుడికి లేదు. పైగా ఆయన అంగీకరించలేదు. ఇంకా ముందుకెళ్తే చంపాలని చూశారు. ధన్యతలకు దూరస్తులైపోయారు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో భక్తుడు రాశాడు, ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని శ్రేయముగా పవలించు శ్రీకర వరసుత. ఈ కీర్తన భావం, అయ్యా ఈ లోకం నీ తగిన స్థానం వేయకపోయినా నా హృదయంలో, నా ఆత్మలో నీకు స్థానం ఇస్తున్నాను, శ్రేయముగా పవలించు అని ఆత్మానుభూతితో రాసుకున్నటువంటి కీర్తన ఇది. ఇద్దామా మన హృదయాల్లో స్థానం? ఆయన పవలించే స్థలంగా మన యొక్క హృదయాలను మార్చుకోగలిగితే అది కదా క్రీస్తు పుట్టుకను ఆరాధించేటువంటి జీవితం అన్నది వాక్య సందేశం. ఆయన జన్మించి 2000 సంవత్సరాలు దాటిపోయినా నేటికి కూడా ఆయన్ని లోకం కనుగొనలేకపోవటానికి రెండు కారణాలు. ఒకటి, ఆయన్ని వెతకటం లేదు, వేడుకోవటం అన్నది అసలే లేదు. మత్తయి సువార్త 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వెతకుడి మీకు దొరుకును అన్నాడు. అవును, వితౌట్ సీకింగ్ యు నెవర్ ఫైండ్ జీసస్. వెతికితే తెలుసుకుంటావు. గ్రంథాలు ఎతుకు, వేదాలు ఎతుకు, ఈ లోకంలో ఉన్న మార్గాలన్నీ చూడు, ఆయన ఏమై ఉన్నాడో చూడు, అప్పుడు ఆయన తెలుసుకోవటం జరిగిద్ది. ఆర్ఆర్కే మూర్తి గారు అందరికీ సుపరిచితులు. వారు చెప్పినటువంటి జీవిత సాక్ష్యం, తప్పులు చదవాలని డబ్బులు పట్టాలని బైబుల్ చదవటం ప్రారంభించాను, కానీ బైబుల్ నాలోని తప్పులను చూపించింది. యేసులో దేవుణ్ణి చూచాను, లేఖనాల్లో దేవునిని కనుగొన్నాను, అంకితంతో ఆయన నా జీవితాన్ని ఆయనకి అంకితం చేసుకున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, సమర్పించుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.